ప్రకృతిలో ప్రతి ఒక్క దానికి దేవుడు గుర్తించడానికంటే కొన్ని లక్షణాలు పెట్టినప్పుడు ఇతను దేవుని కుమారుడు, ఈమె దేవుని కుమార్తె అని చెప్పడానికి కూడా ఆయన ఏమైనా పెట్టారా అని మనం ఆలోచించినట్లయితే పెట్టారండి. ఎలా చెప్పొచ్చు మనం? ఎందుకంటే మన మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా, ఆలోచన ద్వారా, తలంపుల ద్వారా, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనకు అప్పగించినటువంటి పనుల ద్వారా దేవునికి గొప్పతనం రావాలి, దేవుడు గణపరచబడాలి. మరొక లక్షణాన్ని కూడా మనం ఆలోచించినట్లయితేనండి, దేవుని పిల్లలు దేవుని మాటను గైకొంటారు, దేవుని పిల్లలు దేవుణ్ణి మహిమపరుస్తారు. ఏ విధంగా అయితే బంగారానికి స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ మనకు కనబడుతున్నాయో, ఇనుముకి స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ కనబడుతున్నాయో, అదేవిధంగా దేవుని పిల్లలకి స్పెసిఫిక్ క్యారెక్టరిస్టిక్స్ మనకు కనబడాలి. నీ క్యారెక్టర్ బాగుండాలి, దేవుణ్ణి పోలి నీది ఉండాలి, దేవుని కుమారుని వలె ఉండాలి. కనుక మనం ఎలాంటి వారం, ఎటువంటి వారం అనేది మన యాక్టివిటీస్ని బట్టి, మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి, మన ప్రవర్తనను బట్టి స్పష్టపరచబడుతుంది.